నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీహార్ విజయంతో బీజేపీ సౌత్ పై ఫోకస్ పెట్టనున్నట్లు కనిపిస్తోంది. అంచనాలకు అందని విజయంతో బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తదుపరి ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారించడం ద్వారా అన్ని చోట్ల అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలపై ఈ దఫా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని, ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న మహాకూటమిలో ఆ పార్టీ భాగస్వామిగా ఉండడంతో మిగతా రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయినప్పటికీ బీజేపీ ఎత్తుగడ ఫలించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ ఒక్క సీటు కోసం పోటీ చేయలేదని, బలమైన ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకు సాగిందని కొందరి అభిప్రాయం. ఈ ఎన్నిక ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన నేపథ్యంలోనే అంతగా ప్రచారం పైన, పోల్ మేనేజ్మెంట్ పైన ఆ పార్టీ నేతలు దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక సౌత్ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాలలో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికలో బలమైన పార్టీగా అవతరించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అక్కడి రాజకీయ పరిస్థితులను గమనంలో ఉంచుకొని టీవీకే వంటి నూతనంగా ఏర్పడిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్నికల బరిలో నిలవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, ఆధిపత్య పోరును అవకాశంగా మలుచుకొని ధీటైన ప్రత్యర్థిగా రాణించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని అనైక్యతను ఆసరా చేసుకొని కర్ణాటకలో లబ్ధి పొందాలనే వ్యూహంతో అక్కడ బీజేపీ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన తెలంగాణలోనూ బీఆర్ఎస్ పార్టీని రూపుమాపడం ద్వారా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఈలోగా బీఆర్ఎస్ నుంచి సాధ్యమైనంత మంది అసమ్మతి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 2కి పైగా ఆశావహులున్న చోట నుంచి భారీగా పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవరైనా ఒక్కరే మిగులుతారని, ఆ మిగిలిన పార్టీతో నేరుగా యుద్ధంలోకి దిగాలన్న లక్ష్యంతోనే ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక జూబ్లీ గాయంతో బీఆర్ఎస్ నుంచి అసమ్మతిని అక్కున చేర్చుకోవడం ద్వారా 2028లో జరిగే సాధారణ ఎన్నికలలో బలంగా వెళ్లాలనే వ్యూహం దాగి ఉందని, అంతేకాకుండా దాదాపు సగం ఎంపీ సీట్లను గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ పాగా వేసిందని, ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెడితే ఆ పార్టీకి మంచి రిజల్ట్స్ వస్తాయని పేర్కొంటున్నారు. వ్యూహాత్మకంగానే కొన్ని ఎన్నికలను ఆ పార్టీ లైట్గా తీసుకుంటుందని, బలమైన ప్రత్యర్థుల్లో ఒకరిని తుదముట్టించడం ద్వారా ఆ స్థానంలో తాను ఎదగాలన్నది బీజేపీ ఎత్తుగడని వారు పేర్కొంటున్నారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.